నారా చంద్రబాబు నాయుడు ఈ పేరు వినగానే హైదరాబాద్ ఇట్టే గుర్తుకొస్తుంది. హైటెక్ సిటీ కళ్ల ముందు నిలుస్తుంది. సైబరాబాద్ ప్రగతి మనసులో మెదులుతుంది. ఓ హైటెక్ పాలన అనుభవంలోకి వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు ప్రతిభకు చాలా మైలురాళ్లున్నాయి. 7 పదుల వయసు మీద పడినా ఇంకా అదే ఉత్సాహంతో కొత్త వరవడుల కోసం పరుగులు తీస్తున్న చంద్రబాబు పట్టుదలపైన స్పెషల్ ఫోకస్. ఆరు పదుల వయస్సు మీద పడగానే చాలామంది తాము పెద్దవాళ్లమయ్యామని, ఇక పరుగులు తీయలేమని నిట్టూర్పులు తీయటం సహజం. కానీ 7 పదుల వయసు మీద పడినా ఇంకా 35 సంవత్సరాల వయసు కుర్రాడిలో ఉన్న ఉత్సాహం, పట్టుదల ఆయనలో చూస్తున్నాం. అందుకే ఆయన్ని నిత్య కృషి వలుడు అంటారు రాజకీయవేత్తలు. కొత్త ఆలోచనకు పునాదులు వేయటంలో ఆయన దిట్ట. అందుకే ఆయన ఓ స్నాపికుడయ్యారు. ఆయనే ఏపీ సీఎం చంద్రబాబు. ఈ టీడీపీ అధినేత జీవితం ఓ స్ఫూర్తిదాయకం అనేవారు ఎందరో ఉన్నారు. ఓ పని చేయాలని అనుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోని నైజం ఒక్క చంద్రబాబులోనే చూస్తున్నామని మేధావులంటున్నారు. సంక్షోభంలోనూ పరిస్థితిని అనుకూలంగా మార్చుకునే రాజకీయవేత్త ఎవరైనా ఉన్నారా అంటే అది చంద్రబాబు ఒక్కరే అని సమాధానం రాక మానదు. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఓ మహాయజ్ఞం మొదలుపెట్టారు. దాన్ని పూర్తి చేసేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఎదురు దెబ్బలు తగులుతున్నా తట్టుకుని అడుగులు వేస్తున్నారు. అనుకున్న లక్ష్యం సాధించే వరకు నిద్రపోని చంద్రబాబు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను ఓ స్థాయికి తీసుకుని వెళ్లేందుకు నిత్యం శ్రమిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీకి చంద్రబాబు తొలి సీఎం అయ్యారు. రాజధాని లేని ఏపీకి అమరావతిని రాజధానిగా చేయాలనే ఆలోచనతో అడుగులు వేశారు. అయితే ఆయన ప్రయత్నం పూర్తి కాకుండానే అధికారం కోల్పోయి విపక్షంలో ఉండిపోవాల్సి వచ్చింది. ఈ సమయంలో ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కించపరిచే ప్రయత్నం చేసింది. అడుగడుగున అడ్డంకులు సృష్టించింది. కేసులు పెట్టింది. నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపారు. ప్రజల్లో చంద్రబాబు ప్రభను గట్టిగా దెబ్బతీసే ప్రయత్నం చేశారు జగన్. ఇక్కడే అసలు చంద్రబాబుకున్న ఖ్యాతి, ఆయనపై జనాలకున్న విశ్వాసం బయటపడింది. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు పెల్లుబికాయి. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విపత్కర పరిస్థితుల్లో టీడీపీకి అండగా నిలిచి సంచలనం సృష్టించారు. టీడీపీ జనసేన ఏకతాటిపైకి రావటం, టీడీపీ బీజేపీ మధ్య పవన్ వారధిలా పనిచేసి తెగిన బంధం మళ్లీ కలపడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. అంతే, చంద్రబాబు తన రాజకీయ అనుభవంతో తిరిగి వైసీపీకి గుణపాఠం చెప్పే స్థాయికి ఎదిగిపోయారు. 2024లో కూటమి విజయం సాధించి ఏపీలో ఓ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకు నాంది పలికింది. ఇక అప్పటినుంచి ఏపీ ప్రగతి కోసం చంద్రబాబు నడుం బిగించి పనిచేయటం మొదలుపెట్టారు. వైసీపీ హయాంలో గాడి తప్పిన వ్యవస్థలను బాగుచేయటం, అధికారుల్లో జవాబుదారీతనం తీసుకుని రావటం మొదలుపెట్టారు. వైసీపీ హయాంలో ఏపీ రాజధానిపై సాగిన 3 ముక్కలాటకు శాశ్వత ముగింపు ఇచ్చేందుకు చంద్రబాబు గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత సాధించిన ఘనత దక్కించుకున్నారు. అమరావతి రాజధాని పనుల్ని పరుగులు పెట్టేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే విషయంలో అహోరాత్రులు చంద్రబాబు శ్రద్ధ తీసుకోవటం మరో విశేషం. గోదావరి పుష్కర సమయానికి పోలవరం అందుబాటులోకి వచ్చేలా ఇప్పుడు పనులు జరగటం చంద్రబాబు పనితీరుకు, పట్టుదలకు మచ్చుతునకగా నేతలు చెప్పుకుంటున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు, కేంద్రం నుంచి అవసరమైన సహాయం, అమరావతి రాజధాని నిర్మాణం కోసం నిధులు, ఇలా ప్రతి అంశంపై ఎప్పటికప్పుడు అప్డేట్గానే ఉండటం ఆయన కమిట్మెంట్కు మచ్చుతునకగా ఇప్పుడు జనాలు చెప్పుకుంటున్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండాలి. యువతకు ఉపాధి అవకాశాలు రావాలి. రైతులు సంతోషంగా వ్యవసాయం చెయ్యాలి. మహిళలు అభ్యున్నతి వైపు అడుగులు వెయ్యాలి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. ముఖ్యంగా ప్రజలకు విద్య, వైద్యం, నివాసం, ఉపాధి ఉండాలి.
ఇవే ఇప్పుడు చంద్రబాబుకు అత్యంత ప్రాధాన్యత అంశాలు. ఇందుకోసం ఆయన 7 పదుల వయసులోనూ ఎలాంటి అలసట చూపించకుండా పనిచేస్తున్నారు. ఏపీకి చంద్రబాబు లాంటి సీఎం దొరకడం ఓ అదృష్టంగా రాజకీయవేత్తలు అంటున్నారు. రాజకీయాల్లో విపక్షాలు విమర్శలు చేయటం, ఆరోపణలతో ఇబ్బందులు పెట్టడం సహజమేనని, అయినా ఇలాంటి వాటిని అపార అనుభవం ఉన్న చంద్రబాబు పెద్దగా పట్టించుకోరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు ఇప్పుడు ఏపీకి ఏం చేస్తున్నారో, వాటి ఫలితాలు ఎలా ఉంటాయో మరో 20 సంవత్సరాల తర్వాత అందరికీ అర్థమవుతుందని వారంటున్నారు. జాతీయ రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు లాంటి నేతలు చాలా అరుదుగా ఉంటారని, ఆయన చేసే ప్రతి పని వెనుక భవిష్యత్తు తరాలకు ఉపయోగంగా ఉండే అంశాలు తప్పకుండా ఉంటాయని వారు చెప్పారు. మరో 10 ఏళ్లు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పాలన సాగిస్తే రాష్ట్రం అగ్రస్థానంలో ఉండటం తథ్యమని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.